హాయ్ హలో వెల్కమ్ టు ఎన్టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ టాక్స్ విత్ ఆద్య. బిగ్ బాస్ స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 105 డేస్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రోజు అయితే రానే వచ్చేసింది. ఈరోజు బీబీ ఫైనల్స్ డే. ఇంకా ట్రోఫీ ఎవరు ఎత్తబోతారా అని చెప్పి అందరికీ చాలా క్యూరియాసిటీ ఉంది కదా. చాలా మందికి ఒక పేరు వినిపిస్తుంది, దడ్డలాడిస్తుంది. నేనైతే అగ్ని పరీక్ష నుంచి ఇప్పటి వరకు మొత్తం సపోర్ట్ చేసిందల్లా కళ్యాణ్ పడాలా. ఎందుకు అంటే ఈ అబ్బాయి ఏదో ఇంట్రెస్టింగ్ కొంచెం అనిపించింది. చిన్న ఏజ్ 23-24 ఆ ఏజ్ నుంచి వచ్చి ఒక కామన్ మ్యాన్ టు అసలు ఆర్మీ పర్సన్ నుంచి సెలబ్రిటీ స్టేజ్కి వచ్చాడు. అయినప్పటికీ కూడా హౌస్లో ఉన్న ఏ రోజు ఆ పొగరు అదేం కనిపించకపోయేది ఆ అబ్బాయిలో. నేను ఇంత కష్టపడొచ్చాను, ఇంత చేశాను అనేది అదేంతా ఏం చూపించకపోతుండే, పర్ఫెక్ట్గా గేమ్ ఆడుతుండే. అండ్ ఇంకా కళ్యాణ్ పడాల గురించి మాట్లాడదాం ఇంకొంచెం. దానికంటే ముందు ఈరోజు అయితే ఫస్ట్ బయటికి రాబోతుంది సంజన గారు. టాప్ ఫైవ్ ప్లేస్లో తనైతే బయటకు వస్తారు. ఆ తర్వాత ఉంది అసలు యాక్చువల్గా సంజన గారు టాప్ 5 వరకు రారని అనుకున్నాను. బట్ స్టిల్ ఈ సీజన్లో అంత కొంత కంటెంట్ ఇచ్చింది సంజన గారే కాబట్టి మేబీ బిగ్ బాస్ అది మైండ్లో పెట్టుకొని తనని ఇప్పటిదాకా రానిచ్చారనిపించింది. సో టాప్ 5లో సంజన గారు బయటకు వస్తారు. టాప్ 4 ఇంకా టాప్ 3 చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది. డిమాండ్ ఇంకా ఇమాన్యుయల్ వీళ్ళిద్దరిలో ఒకరు ఇప్పటికీ షూటింగ్ అది జరిగిపోయే ఉంటుంది. ఇద్దరిలో ఒకరు బయటకు వచ్చేసే ఉంటారు. టాప్ 4 ఇంకా టాప్ 3 కూడా వచ్చేసే ఉంటారు. సో వీళ్ళిద్దరిది కన్ఫ్యూజింగ్. వీళ్ళిద్దరిలో ఎవరు వచ్చినా హ్యాపీనే, ఎవరికి ఏ ప్లేస్ ఉన్నా హ్యాపీనే. బికాజ్ ఇద్దరు ఆల్మోస్ట్ ఇటు ఇమాన్యుయల్ చూసుకుంటే మంచి ఎంటర్టైనర్, ఫుల్ ఎంటర్టైన్ చేశాడు హౌస్లో ఉన్న రోజులు. ఏ రోజు ఇమాన్యుయల్ మీద ఇరిటేషన్ రాలేదు మనకి. మంచిగా ఫన్ చేస్తూ నవ్విస్తూ చేసిన కామెడీ కూడా చాలా నీట్గా క్లియర్గా చేస్తూ వచ్చాడు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇన్సల్ట్ చేయకుండా తన మీద తనే జోక్స్ వేసుకుంటూ అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ మీద జోక్స్ వేస్తూ అలా వచ్చాడు. ఎవరి మీద ఫన్ చేసినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగానే చేశాడు. ఎప్పుడు తను చేసిన కామెడీ వల్ల ఫస్ట్ స్టార్టింగ్లో మాత్రమే ఆయన ఏదో రియాక్ట్ అవ్వకూడని ప్లేస్లో రియాక్ట్ అయ్యారనిపించింది. అంతకుమించి ఇంకెవరు రియాక్ట్ అవ్వలేదు. ఎవరు రియాక్ట్ అయ్యారంటున్నారు అదే గుండంకుల్ మన హరీష్ గారు రియాక్ట్ అయ్యారు, హరిత హరీష్. ఆ తర్వాత ఇంకెవరు ఆయన కామెడీ మీద అసలు ఫీల్ అవ్వలేదు, హట్ అవ్వలేదు. ఇంకా డిమాండ్ చూసుకుంటే డిమాండ్ చాలా గట్టి ఫైట్ ఇచ్చాడు. ప్రతి ఒక్కరికి డిమాండ్ వస్తున్నాడంటే వామ్మో అన్నట్టుగా ఉండేది, అంత గట్టి ఫైట్ ఇచ్చాడు డిమాండ్ కూడా. అండ్ డిమాండ్ కూడా క్యూట్. కొన్నిసార్లు ఇంకా ఏమంటారు రీతు డిమాండ్ వాళ్ళిద్దరి బాండ్ వల్ల కొన్నిసార్లు క్యూట్ అనిపించేది, కొన్నిసార్లు అబ్బా ఎందుకు రా వీళ్ళు ఇట్లా వేస్తున్నారు అనిపించేది. బట్ స్టిల్ డిమాండ్ మంచిగా ఇంట్రెస్టింగ్గా మంచిగా అనిపిస్తుండేది. అబ్బాయిని చూస్తుంటే మంచిగా ఆడుతున్నాడు, టాస్క్లు గట్టిగా ఆడుతున్నాడు అలా అనిపించేది. ఈవెన్ డిమాండ్ కూడా ఎక్కువ ఎవరికి హట్ చేయలేదు. బట్ ఇదే అనిపిస్తుండేది రీతు మీద ఇష్టంతో, రీతుకి ఇచ్చిన మాటల పరంగా వేరే వాళ్ళకి ఎప్పుడు గేమ్లో సపోర్ట్ చేయట్లేరు అని అనిపించేది. ఎక్కువ రీతుకి సపోర్ట్ పోతుందని అనిపించేది. అంతకుమించి అబ్బాయి మాత్రం మంచిగా అనిపిస్తుండేది. బాగా ఆడాడు, గేమ్స్ అన్నీ బాగా ఆడాడు, బాగా కష్టపడ్డాడు. అండ్ అందరికీ రెస్పెక్ట్ ఇస్తుండే, ఎవరిని ఎప్పుడు ఏం ఇబ్బంది పెట్టలేదు, అంటే లైక్ మాటలతో ఇబ్బంది పెట్టలేదు ఎక్సెప్ట్ రీతు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళిద్దరి తర్వాత ఇంకా మనకి తనుజ అండ్ కళ్యాణ్. కళ్యాణ్ వీళ్ళిద్దరి విషయంలో చాలా వరకు పోటీ గట్టిగా నడుస్తుంది. తనుజ విన్నర్ అవ్వాలని చాలామంది అనుకుంటున్నారు. బట్ ఆ తనుజ విన్నర్ అవ్వాలనుకునే వాళ్ళందరికీ ఒక మాట చెప్తాను. ఏంటి అంటే తనుజ ఆల్రెడీ అచీవర్. లైక్ తను అచీవర్ మీన్స్ తను ప్రూవ్ చేసుకుని తనని ఒక టాప్ సీరియల్లో చేసింది, మంచిగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో చేసింది, మంచి క్రేజ్ సంపాదించింది. మీకు అనిపిస్తుండొచ్చు అది వేరు బిగ్ బాస్ వేరు కదా అట్లా అని అనిపిస్తుండొచ్చు. కానీ బిగ్ బాస్ హౌస్లో కూడా చూసుకుంటే తన పర్సనల్ లైఫ్ పక్కన పెడితే బిగ్ బాస్ హౌస్లో చూసుకున్నా కూడా తను ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకుంది. తను ఊరికే అలిగేది, ఒక ఏమంటారు స్పోర్టివ్గా తీసుకోకపోయేది. కొన్నిసార్లు ఎప్పుడు అందరు తనకే సపోర్ట్ చేయాలనుకునేది, సపోర్ట్ చేయలేదు అని మీకు అనిపించినా కూడా అవును కొన్నిసార్లు సపోర్ట్ చేయకపోయినా కూడా తనకి సపోర్ట్ చేయాలని ఎక్కువ అనుకునేది. సో ఇలా కంపేర్ చేసుకుంటే కళ్యాణ్ కంటే తనుజ వీక్, కళ్యాణే బెస్ట్ అని అనిపిస్తుంది. అండ్ తనుజ కళ్యాణ్ ఇద్దరిని కంపారిజన్ చెయ్యక్కర్లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరైతే బయటకు వచ్చాక హట్ అవుతారు. ఇవన్నీ వీడియోలు చూసినా ఏం చూసినా కూడా, ఎందుకంటే మేము ఇద్దరం బాగున్నాం కదా, మా ఇద్దరి మధ్యలో కంపారిజన్ మీరెందుకు చేసుకున్నారు అని అనిపిస్తుండొచ్చు వాళ్ళకి. సో అలా చూసుకుంటే మాత్రం మనం చేయకపోవడం బెటర్. కాకపోతే
కళ్యాణ్ ఎందుకు విన్ అవ్వాలి, తనుజ ఎందుకు అవ్వకూడదు అని దాన్ని చూస్తే మాత్రం కళ్యాణ్ ఏజ్ మ్యాటర్స్. కళ్యాణ్ ఏజ్ 23, బట్ తనుజ 30+. వాళ్ళిద్దరికి అంత ఏజ్ గ్యాప్ ఉన్నా కూడా మెచ్యూరిటీ లెవెల్స్లో కళ్యాణ్ హైలో ఉంటాడు, తనుజ కొంచెం డ్రాప్లో ఉంటుంది. అండ్ గేమ్స్ పరంగా కూడా చూస్తే గేమ్స్ కూడా చాలా గట్టిగా, అంటే ఎంత గట్టిగా ఆడాడో, గేమ్స్ చాలా గట్టిగా ఆడాడు. అండ్ కళ్యాణ్కి అసలు ఎవరితో ఫైటింగే లేదు హౌస్లో. అంటే గేమ్లో వచ్చినాక గేమ్ దగ్గర ఫైటింగ్ అయ్యే తప్ప గేమ్లో కరెక్ట్గా ఆడకపోయినా ఏదన్నా అట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్ దగ్గర మాత్రమే కళ్యాణ్ నిలబడుతుండే, స్టాండ్ తీసుకుంటుండే తప్ప మిగిలిన ఏ విషయాలు ఎవరితో గొడవలేదు. స్టార్టింగ్ దివ్య వచ్చిన కొత్తలో దివ్యతో ఉంది, దివ్యకి కళ్యాణ్ అంటే పడదన్నట్టుగా ఉంది, కానీ కళ్యాణ్కి మాత్రం అట్లేం లేదు. కళ్యాణ్ ఎప్పుడు అత్త అని కూడా బాగానే ఉంటుండే. అండ్ దివ్య ఎప్పుడు కళ్యాణ్ని టార్గెట్ చేయాలని అనుకున్న టైంలోనే కళ్యాణ్ క్యాప్టెన్ అయ్యి దివ్యతోనే క్యాప్టెన్ బ్యాడ్జ్ పెట్టించుకున్నాడు. సో ఇంకా ఒక హీరోకి, ఒక విన్నర్కి ఉండే క్వాలిటీస్ ఇంకా ఏం లేవని అనిపిస్తుంది కళ్యాణ్లో చూస్తే. పేషెన్స్ ఉంటుంది, స్పోర్టివ్నెస్ ఉంటుంది, ఏదైనా సరే గట్టిగా ఆడతాడు, ఎవరికైనా రెస్పెక్ట్ మంచిగా ఇస్తాడు. నేనే గొప్ప, నేనే అని అహంకారం ఉండదు, నాకే అందరు రావాలి, నాకే అందరు చేయాలనే ఇది ఉండదు. సో ఇవన్నీ చూసుకుంటే ఓవరాల్గా కళ్యాణ్ విన్నర్ అయితే కళ్యాణ్కి చాలా మంచి జరుగుతుంది. ఎందుకంటే కళ్యాణ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అదంతా చూసుకున్నా కూడా కళ్యాణ్కి ఈ విన్నింగ్ అనేది, విన్నర్ అయినా అవ్వకపోయినా అతనికి ప్లస్. కాకపోతే విన్నర్ అయితే అతనిలాగా ఉన్న ఎంతోమంది బయట అతనిలాగా కష్టపడుతున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ని చూస్తున్న వాళ్ళందరికీ ఒక ఇన్స్పైరింగ్గా ఉంటుంది. సో కళ్యాణ్ గెలిస్తే బాగుంటుందని నా ఫీలింగ్. మీకేమనిపిస్తుంది? ఇంకొద్ది గంటల్లో ట్రాఫీ ఎవరు ఎత్తబోతున్నారు, ఎవరు ఎత్తితే బాగుంటుందని మీ ఫీలింగ్ కామెంట్ చేయండి. ఇక విన్నర్ అయ్యాక మళ్ళీ ఇంకో వీడియోలో మాట్లాడదాం మనం. అంటిల్ దెన్ బాయ్.